కాళేశ్వరం కమిషన్ పై తమకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఎటువంటి విశ్వాసం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాధర్నా ముగింపులో పాల్గొన్న కవిత కాంగ్రెస్ పై నిప్పులు చిమ్మారు. కాంగ్రెస్ ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను కేసీఆర్ బాగు చేశారని కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందన్న ఆమె తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ చేపట్టలేదో తెలిపన్నా. దీంతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతుందని అన్నారు. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించిందని కవిత స్పష్టం చేశారు. ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది, ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు.